హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్తీగా పిజ్జాని ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇలా ఈజీగా గోధుమ పిండితో పిజ్జాని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. నేను దీనికోసం ముందుగా 1 బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ గోధుమ పిండి వేసుకున్నాను. వేసుకొని దాంట్లోనే 1 స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకోవాలండి. దాంట్లోనే 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకుంటూ 1 కప్ పెరుగును తీసుకున్నాను. 1 కప్ పెరుగును యాడ్ చేసుకుంటూ ఇలా పిండి ముద్దలాగా చేసుకోవాలండి. ఇలా అంతా మిక్స్ అయ్యేంత వరకు దీంట్లోనే 1 స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేశాను. వేసేసి ఇలా అంతా పిండినంతా ఒక ముద్దలాగా స్మాష్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ బటర్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బటర్ యాడ్ చేశాను. బటర్ లేకపోతే మీరు ఆయిల్ యాడ్ చేయండి. పిండి అనేది ఇలా డఫ్ ఇలా రెడీ అవ్వాలి. దీని తర్వాత మూత పెట్టేసి 10 మినిట్స్ నాననివ్వండి. ఇక్కడ నేను పిజ్జాని బేక్ చేసుకోవడానికి వెడల్పటి గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్స్ వరకు సాల్ట్ని వేసుకున్నాను. వేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకొని 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వండి. ఇలా మూత పెట్టేసి హీట్ అవ్వనివ్వండి. ఇక్కడ నేను పిజ్జాని బేక్ చేసుకోవడానికి ప్లేట్లో బటర్ని వేసుకొని అంతా అప్లై చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ 10 మినిట్స్ లోపు తర్వాత ఇక్కడ పిండి అంతా నానిపోయింది. దీంట్లోనే 1 స్పూన్ వరకు ఆయిల్ వేసాను. వేసేసి మరొకసారి ఇలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇలా 2 పిజ్జాలు వచ్చేంత సైజు చేసుకుంటున్నాను బాల్స్. నేను ఇలా పిండి ముద్దను మనం బేక్ చేసుకోవడానికి బటర్ని స్ప్రెడ్ చేసుకున్న ప్లేట్లో ఇలా అంతా ప్రెస్ చేసుకుంటూ చపాతీల రౌండ్ లాగా ఇలా అంతా ప్రెస్ చేసుకొని సైడ్లకు ఇలా అంతా సమానంగా చేసుకోవాలి. చేసుకొని ఇలా మిడిల్లో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఫింగర్స్తో ఇలా చేసుకోండి. ఇలా చేయడం వల్ల మనం వేసే వెజిటేబుల్స్ అన్నీ బయటికి రాకుండా ఉంటాయి. ఇలా ప్రెస్ చేసుకొని ఆ మిడిల్లోనే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. దీంట్లో 2 స్పూన్స్ పిజ్జా సాస్ వేసాను. 2 స్పూన్స్ పిజ్జా సాస్, 1 స్పూన్ చిల్లీ సాస్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. చివరి వరకు కాకుండా ఓన్లీ మిడిల్ వరకే ప్రెస్ చేసుకొని ఇలా స్పోర్క్తో హోల్స్ పెట్టండి. ఇలా తప్పనిసరిగా హోల్స్ పెట్టండి, లేకపోతే పిజ్జా అనేది కేక్ లాగా పొంగిపోతుంది. ఇలా అంతా దాని మీద హోల్స్ అన్నీ పెట్టేసేవి ఘాట్లని ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని దీంట్లోనే చీజ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను నేను ఇక్కడ. అవి పెట్టేసుకోవాలి. అంతా ఇలా రౌండ్ అంతా పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత దీంట్లో వెజిటేబుల్స్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్ తీసుకున్నాను నేను ఇక్కడ. మీరు కావాల్సిన ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ఇవి కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్ పీసెస్ ఇలా సెట్ చేసి పెట్టుకున్నాను. టమాటో పీసెస్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడ పైన నేను కార్న్ వేసుకుంటున్నానండి, స్వీట్ కార్న్. ఇలా అంతా వేసేసుకొని మరొకసారి చీజ్ స్లైస్ని కట్ చేసుకున్న పీసెస్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా అంతా పెట్టేసుకొని
పైన కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ వేసానండి సైడ్లకి అంతా. బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు, మీరు బటర్ లేకపోతే ఆయిల్ యూజ్ చేయొచ్చు. ఇలా వేసేసుకొని హీట్ అయిన ప్యాన్లో ఆ ప్లేట్ తీసేసి ఈ ప్లేట్ పెట్టుకోవాలండి. పిజ్జా రెడీ చేసుకున్న ప్లేట్ని ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసి 15 మినిట్స్ బేక్ అవ్వనివ్వండి మీడియం ఫ్లేమ్లో. 15 మినిట్స్ తర్వాత మనకు పిజ్జా అనేది ఇలా రెడీ అయిపోతుంది. చీజ్ అనేవి కొంచెం మెల్ట్ అయి వస్తాయి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్లోగా ఆ ప్లేట్ని బయటికి తీసి వేరే ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఇలా చాక్తో కానీ పిజ్జా కట్టర్తో కానీ ఇలా స్లోగా కట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయే పిజ్జా రెడీ అయిపోయింది. ఇదే సేమ్ ప్రాసెస్లో మరొకటి కూడా ఇలా చేసేసుకోండి. చాలా హెల్తీగా మన ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు పిజ్జా. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.